అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్. అదేం ఎగ్జిక్యూషన్ అండి. 45 అని పెట్టి 45 మినిట్స్ అవ్వకుండానే ఫసక్ చేశారు. 45 మూవీ జీఫైలో స్ట్రీమ్ అవుతుంది. ముందు కన్నడలోనే చూద్దాం సబ్స్ వేసుకొని అనుకున్నా, కానీ ఎలాగో థియేట్రికల్గా తెలుగు రిలీజ్ చేశారు కదా, ఓటీటీలో కూడా వస్తుందిలే అప్పుడు చూద్దామని పక్కన పెట్టా. ఇక్కడ నేను రాత్రి షో వేసా, కొద్దిసేపటికే అవుట్. మధ్యలో లేచి మళ్ళీ కంటిన్యూ చేశా, మళ్ళీ అవుట్. ఇక మార్నింగ్ అవ్వగొట్టా, కింద మీద పడి ఎలాగోలా నా తిప్పలు నింబడి. అస్సలు బాలేదు మూవీ నాకైతే. ఈ ఐడియా ఫుల్, కానీ రైటింగ్ నిల్లు. ఇక ఈ ఎగ్జిక్యూషన్ అయితే మార్టిన్ రేంజ్. ఆ సెట్స్ ఏంటో, ఆ విఎఫ్ఎక్స్ ఏంటో, ఆ సీజీఐ ఏంటో. ఆత్మ అని చెప్పి ఈజీగా ఉంటుందని ఎడారిలో దుమ్మును వాడేసుకున్నారు. మన హీరో వినయ్ రోజీ అనే ఒక కుక్కని గుద్దేస్తాడు అనుకోకుండా. బైక్ మీద వెళ్తూ హెల్మెట్ వేసుకోడు, డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడతాడు. ఇక ఏం జరిగిద్ది? ఎస్, అదే అయ్యిద్ది. ఆ తర్వాత ఆ రోజీ ఓనర్ రాయప్ప రంగంలోకి రావడం జరుగుతుంది. ఇన్ 45 days యు ఆర్ అవుట్ అని. నెక్స్ట్ శివన్న రంగంలోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి అనేది మీరు చూస్తారు. సింపుల్. స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే మూవీ ఐడియా ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఒక ఆత్మ, దాని చుట్టూ రాయప్ప అండ్ శివన్న. కర్మ సైడ్ నుంచి కరుణించే శివన్న క్యారెక్టర్ అంటే దేవుడని. అదే కర్మ సైడ్ నుంచి చేసిన పాపాలను శిక్షించే రాయప్ప క్యారెక్టర్ అంటే యముడు అని. చనిపోయాక జరిగే ఆ 45 days సైకిల్లో అనుభవించేవి ఏంటి అని చూపిస్తారు. నిజంగా బడ్జెట్ దొరికితే విఎఫ్ఎక్స్ వేసి కొట్టేద్దాం, బడ్జెట్ మీద ఆధారపడి తీద్దాం సెట్టు సినిమా అని అనుకొని బొక్క బోర్ల పడ్డ సినిమాల్లో ఒకటిగా వేసేయచ్చు. 4-5 వార్నింగ్ సీన్లు వేసేయి, 2-3 విఎఫ్ఎక్స్ యాక్షన్ బ్లాక్స్ వేసేయి, దాన్ని 200 గంటలు లాగే చూసింది చాలే అని పంపే అన్నట్టు ఉంటుంది. ఐడియాలో మ్యాటర్ ఉంది. నిజంగా స్క్రీన్ ప్లే రాయగలిగే ఎవరన్నా ఫిల్మ్ మేకర్కి ఐడియా వస్తే మేబీ బెటర్గానో బాగా తీసుండే వాళ్ళేమో. కానీ ఇక్కడ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, పైగా ఎలాగో హెవీ విఎఫ్ఎక్స్ ట్రెండ్లో ఉన్నామని అసలు రైటింగ్ని పూర్తిగా గాలికి వదిలేశారు. పోనీ ఆ విఎఫ్ఎక్స్ ఏమన్నా సరిగ్గా టేకప్ చేశారంటే ఆ బడ్జెట్కి ఇంకేం వస్తుంది అంటారేమో మరి. అలాంటప్పుడు ఎందుకు అనేదే నా క్వశ్చన్. రైటింగ్ లేదు, ఎగ్జిక్యూషన్ లేదు, ఒక ఐడియా ఉంది. ఇక జాన్ విక్లోని కొన్ని సీన్స్ లేపు, కాంతరలోని సీన్స్ లేపు, అనకొండ లేపు, పాండోరా లేపు, ఆఖరికి మార్టిన్ని కూడా వదలలేదు కదండి. సీన్స్ లేపే బదులు స్క్రీన్ ప్లే కొంత రాసి ఉంటే బాగుండేది కదండి. మళ్ళీ చివర్లో వచ్చి ఏదో ట్విస్ట్ అన్నట్టు వినయ్ ఆల్రెడీ పోయాడు, అది ఆత్మ అని. ఇక్కడ వినయ్ కాదు, ఇక్కడ నేను పోయే సినిమా దెబ్బకి. పర్ఫార్మెన్సెస్ వైజ్ ఎందుకు యాక్సెప్ట్ చేశారో ఏంటో వీళ్ళ ముగ్గురు ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఓన్లీ గుడ్ థింగ్ అక్కడక్కడ వచ్చే బీజిఎం. మ్యూజిక్ డైరెక్టర్ తన బీజిఎంకి కొంత న్యాయం చేశారు, సినిమాకి అయితే అన్యాయం చేశారు. ఫైనల్లీ ఐడియా ఉంది, రైటింగ్ లేకపోతే ఏమైద్దు అనేదానికి ఒక ఎగ్జాంపుల్గా ఈ 45. అందుకే అంటుంటారు ఐడియా కాదు ముఖ్యం, స్క్రీన్ ప్లే ప్రొసీడింగ్స్ ముఖ్యమని. మూవీ అయితే తెలుగులో జీఫైలో స్ట్రీమ్ అవుతుంది, మీ ఇష్టమేగా. 45 చూశాక మీకేమైందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.